నమస్తే. సో, పెళ్లి నంబర్ అనేది కొంతమందికి బాగా తెలిసే ఉంటుంది గానీ, డైవర్స్ నంబర్ అనే విషయం ఎవరికైనా తెలుసా? తెలీదు గదా! అయితే ఈరోజు మీకు తెలియజేస్తాను. మరి డైవర్స్ నంబర్ అని ఒకటుంటుంది. ఈ నంబర్ ఉండడం వల్ల డైవర్స్ ఖచ్చితంగా తీసుకుంటారని నిపుణులు అంటున్నారు. మరి అందులో ఎంత వాస్తవం అనే విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు సంఖ్య జ్యోతిష్య నిపుణులు రహిమాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఇది పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత డివోర్స్ అనేది కొంతమందికి వద్దన్నా గూడా అవుతూ ఉంటది. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి గూడా అవుతది. సో, ఎందుకు అవుతుందంటే డివోర్స్ నంబర్ ఒకటి పర్టిక్యులర్‌గా వాళ్ళ లైఫ్‌లో ఉండడం వల్లనే అవుతుందని అంటున్నారు. అది నిజమేనా? 100% నిజం అమ్మా. కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతి విషయం కూడా 60-70% ఆఫ్ ద పీపుల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి లాకి అమెండ్మెంట్స్ ఉంటాయమ్మా. హ్మ్. ఎవరు ఎవ్వరు ఎదుటి వాళ్ళు చెప్పిన మాట నమ్మకూడదు. ఎవరికి వాళ్ళు అనుభవం సంపాదించాలి. ఇక్కడ డైవర్స్ నంబర్ అని కాదు కానీ డైవర్స్ నంబరే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ నంబర్. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అంటే డైవర్స్ అవ్వటం ఇలాంటివే కదా, లేదా భార్య చనిపోవటం ఇలాంటివి కూడా ఇదే కదా. అంటే భార్యాభర్తల మధ్య గ్యాప్ రావటం అనేది చూసుకుంటే మీరు మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి సమంత గారి డేట్ ఆఫ్ బర్త్ ఎంత అని కొట్టాలి. 28వ నంబర్ వస్తుంది. అదేంది 28వ నంబర్ వచ్చింది అంటే ఒక్కళ్ళకి ఏదో డైవర్స్ అయింది అని చెప్పి మనం దాన్ని పర్టికులర్గా ఎలా తీసుకుంటాము అని చెప్పి మీరు ఆలోచించి ద ఫేమస్ రతన్ టాటా గారి పేరు కొడితే 28వ నంబర్ వస్తుంది. వారికి మ్యారేజ్ అవ్వలేదు, అప్పుడు లవ్లో డిస్టర్బ్ అయ్యారని చెప్పి మీరు ఇంటర్వ్యూ. ఇలా పెద్ద పెద్ద డైవర్స్ అయిన 28 అంటే ఎట్లా? 28 కలిపితే మళ్ళీ ఒకటే అవుతది. ఒకటి అవుతుంది కానీ డైరెక్ట్ 28 డేంజర్. ఎట్లా? 1 మంచిది, అదే 1 మంచిదే. 10 మంచిది, 19 మంచిది, 28 మంచిది కాదు. ఎట్లా 28 వచ్చింది? 2+8 అదే 28వ తారీఖు పుట్టారంటే ఆమె బర్త్డే 28. అలా డైరెక్ట్ 28 ఆర్ పేరు అంతా కొడితే 28 వచ్చిన పేరు మొత్తం కలిపితే 28 వచ్చింది అనుకోండి. వాళ్ళకి కూడా ఇదే మ్యారేజ్ అవ్వకపోవటం, మ్యారేజ్ అయితే ఇబ్బంది గొడవలు రావటం, లేదా డైవర్స్ అవ్వటం, భర్త చనిపోవటం, భార్య చనిపో ఇలా ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేటువంటిది అలా కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒకవేళ కనుక సిజరీన్ అయితే నెక్స్ట్ డెలివరీ డేట్ సిజరీన్ 28వ తారీఖు ఇస్తే టాటా గారిలాగా తెగ డబ్బులు సంపాదిస్తారని, సమంత గారిలాగా పెద్ద హీరోయిన్ అవుతారని వద్దు, అవన్నీ మనకు వద్దు.